భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైద్య రంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది। ఈ ఆందోళన కార్యక్రమానికి ప్రగతిశీల యువజన సంఘం కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చింత నరసింహారావు అధ్యక్షత వహించగా PYL రాష్ట్ర అధ్యక్షుడు మోకాల రమేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పర్శకర్ రవి, నోముల భానుచందర్లు మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లాలో ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలని, సీజన్ వ్యాధులను నివారించాలని, ప్రైవేటు హాస్పిటల్ దోపిడీ నివారించాలని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, ముకుందాపురంలో నూతన PHCని ఏర్పాటు చేయాలని, ఇల్లందులో 100 పడకల ఆసుపత్రిని వెంటనే పూర్తి చేయాలని, ఇల్లందు ఒక మెడికల్ కాలేజీ నిర్మించాలని అన్నారు। అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రంను జిల్లా సూపరింటెండెంట్కి ఇచ్చారు। ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి మోతీలాల్, రావురి ఉపేందర్, తాటి రమేష్, బానోత్ వినోద్ తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గ్రామీణ ప్రాంతం అట్టుడుతున్న పరిస్థితి, ఎందుకంటే సీజనల్ వ్యాధులతో మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి। ఇవాళ ప్రభుత్వాలు కనీసము ఇవాళ గ్రామీణ ప్రాంతంలో వైద్య సదుపాయాలు లేనటువంటి పరిస్థితి। ఒకవైపు ప్రభుత్వ రంగ వైద్యశాలలో ANM పోస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, లేదా వైద్య అధికారులు కానీ, డాక్టర్స్ కానీ లేనటువంటి పరిస్థితి ఉంది। ఈరోజు ఇవాళ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్తో ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు। అట్లా పడినటువంటి వాళ్ళు ఇవాళ ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్ళి అక్కడ అనేక రకాలైనటువంటి టెస్టులకు ఇవాళ అనేక డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది। ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి RMP డాక్టర్లు కూడా ఇవాళ దోసుకున్నటువంటి పరిస్థితి। ఇవాళ పట్టణాలకు వెళితే, ఇవాళ వైద్యం కోసం పట్టణాలకు వెళితే ప్రైవేటు వైద్యశాలలో ఇవాళ వారికి దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని మరి గుంజుతున్నటువంటి పరిస్థితి ఉంది। అందుకనే ఈ దోపిడిని అరికట్టాలి। ఒకవైపు వైద్యశాలలో ఉన్నటువంటి వైద్య శాఖలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను ఇవాళ భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రగతిశీల యువజన సంఘం డిమాండ్ చేస్తుంది। అలాగే సీజనల్ వ్యాధుల పట్ల ఇవాళ గ్రామీణ ప్రాంతంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి, కానీ హెల్త్ క్యాంపులో దృష్టి మీద పెట్టడం లేదు। పాలకవర్గం గ్రామీణ ప్రాంతంలో లేదు। ఇవాళ శానిటేషన్ కార్యక్రమం కూడా లేదు। ఇవాళ బ్లీచింగ్ పౌడరు ఇవాళ చల్లాల్సిన సమయంలో ఇవాళ గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీల దగ్గర ఆదాయ వనరులు లేక ఇవాళ బ్లీచింగ్ కూడా కొనున్నటువంటి పరిస్థితి ఉంది। ఇవాళ గ్రామీణంలో రోడ్ల సౌకర్యాలు అస్వస్థంగా ఉండటం, ఇవాళ నీటి కుంటలు ఉండటం, అవి శానిటేషన్కి నోచుకున్నటువంటి పరిస్థితి। అట్లాగనే పట్టణాల్లో ఇవాళ నగరపాలిక పాలన లేకపోవడం వల్ల ఇవాళ అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది। అందుకనే ప్రగతిశీల యువజన సంఘం ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడుకుంటుంది। ఇవాళ విద్యాశాఖ, వైద్య మంత్రి ఇవాళ దీనిపై దృష్టి పెట్టకుండా ఇవాళ ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖున ఇవాళ జెండాలు ఎత్తే కార్యక్రమంలో ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ గ్రామీణ ప్రాంతంలో గ్రామ ప్రజలపై లేనటువంటి పరిస్థితి ఉంది। ఒకవైపు ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఇవాళ పట్టణాల్లో ఉన్నటువంటి వైద్యశాలలో ఎలా క్యూ కడుతున్నారో, లేదా ప్రభుత్వం ఉన్నటువంటి వైద్యశాలలో ఏ విధంగా అయితే లైన్లు కడుతున్నారో వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది। తక్షణమే ఈ ప్రభుత్వం ఈ వైద్య విషయంలో వైద్య సమస్యను పరిష్కారం చేయాలి, ప్రజలకు యొక్క వైద్యాన్ని మెరుగైన వైద్యం అందించాలని ప్రగతిశీల యువజన సంఘం డిమాండ్ చేస్తుంది। వదిలే ప్రగతిశీల యువజన సంఘం, వదిలే ప్రగతిశీల యువజన సంఘం, భర్తీ చేయాలి వైద్య రంగంలో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే, భర్తీ చేయాలి ఖాళీ ఉన్న పోస్టులను వెంటనే పరిష్కరించాలి, వైద్య రంగంలో ఉన్న సమస్యలను వెంటనే